సమయాన్ని బట్టి గత దినములన్నీ ప్రభు రెక్కల కింద మనల్ని భద్రపరిచి మధ్యాహ్న కాల సమయమందు ఆరాధనలు ఈ విధంగా ప్రభుని స్తుతించి కనపరచడానికి ప్రభు ఇచ్చిన విధమైన సమయాన్ని బట్టి మహిమ కలుగును కాక వీక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వందనాలు చేస్తున్నాం. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు మన ఎడల జరిగించే దేవుడు, శక్తివంతుడైన దేవుడు, గొప్ప కార్యాలు మన బ్రతుకులు జరిగించే దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. మధ్యాహ్న కాల సమయం ముందు ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన, స్తుతి, ఆరాధన, కీర్తన భావం ద్వారా నామానికి మహిమ తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో దేవుని లేఖన భాగాన్ని ధ్యానించుండగా ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్య వినాలని ప్రభు పేరట అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యానికి మనసు తిప్పుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ హల్లెలూయా, ఆకలి అయ్యే వారందరూ హల్లెలూయా. స్తోత్రం. మంచిది దేవుడు బిడ్డలారా, అందరూ తృప్తిగా టిఫిన్ తిని వచ్చారని నమ్ముచున్నాను. దేవుని సన్నిధిలో మనల్ని సమర్పణ చేసుకొని వాక్యం వెల్లడి వచ్చుండగా దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలలో మనకు అది నెమ్మది కలగ చేస్తుంది. మన బ్రతుకులో కుంగిన సమయంలో, కలిగిన సమయంలో, అన్ని సందర్భంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అన్నీ మనం వెలవెళ్ళి కొనుక్కోవాలి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఉచితంగా ఫ్రీగా దొరికేది దేవుని వాక్యం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా చెప్పండి? ఈ పూట ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చి వింటారా? మీరు వినరు కదా. ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు మనకు. దేవుని వాక్యాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి ఉచితంగా ఇచ్చే ఆ దేవుని లేఖనాన్ని అతి జాగ్రత్తగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన మన బ్రతుకులో మార్పు దేవుడు కలుగ చేస్తాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జయించి సహించి తాదుకొని దేవుని కొరకు నిలబడగల గొప్ప దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వింటే మన బ్రతుకులో విని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడం కాదు, కానీ విని వాటిని మన హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారం నడవడానికి మన జీవితాలను సమర్పణ చేస్తే శక్తివంతుడైన దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకులో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుని బిడ్డలారా, లోకములో అనేకమైన వాటిని తెలుసుకోవడానికి లోకములో జరిగే వాటిని, దేవుని బిడ్డలారా మానవులలో జరిగే వాటిని, లేకపోతే ఇంకా దాన్ని అనేకమైన వాటిని తెలుసుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడుతుంటాం. అయితే దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మన జీవితాన్ని సమర్పణ చేయాలి. దేవుడు ఎవరో చెప్పండి. దేవుడు
అధిక సుందరి వగుదానా. స్త్రీలలో ఏమై ఉన్నారండి? అధిక సుందరి వగుదానా. ఎవరామె? సొలొమోను. స్త్రీలందరిలో అధిక సుందరమైన ఆ యొక్క అందం కలిగిన స్త్రీ సొలొమోను. సంఘము ఆ విధంగా అందంగా దేవుని దృష్టిలో కనబడాలని దైవ చిత్తం. అర్థమవుతుందా మీకు? సొలొమోను ఏ విధంగా అందంగా ఉన్నదో సంఘం కూడా భూమి మీద ఆ విధంగా అందంగా అలంకరించుకోవాలని ప్రాణ ప్రియుని యొక్క కోరిక. చదువు. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నానా, వేరు ప్రియుని కన్నా ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేమి? వేరు ప్రియుని కంటే. అమ్మా, ఇందులో అన్ని ప్రియుని గురించి ప్రియురాల గురించి పరమగీతంలో చాలా కనబడతాయి. అది ఏది కూడా ఆత్మ సంబంధమైన వాటికే కానీ శరీర సంబంధమైన వాటికి కాదు. ఇది సంఘానికి దేవుడి పిల్లలారా, దేవునికి పరమలోకమున్న దేవునికి భూమి మీద ఉన్న సంఘానికి అనగా మనకు సంబంధించిన మాటలు ఇది. ఇందులో ఆ యెరూషలేము కుమార్తెలు వచ్చి సొలొమోనుతో అడుగుతున్న మాట, వేరు ప్రియుని కంటే నీ ప్రియునిలో ఉన్న విశేషమేమి? నీవు మా చేత నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. గుర్తించవచ్చును. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన నా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు చదవబడిన ఈ లేఖ భాగంలో సూటిగా లేటగా మాతో మాట్లాడారు. నన్ను మమ్మల్ని బలపరచు. వాక్యములను పురాతనమైన సాక్ష్యములు లోతైన వలనపై బయలుపరచు. వాక్యం వెల్లడిచుండగా పరిశుద్ధాత్మ దేవ ప్రతి గుండెలో అగ్ని కణమగా ప్రతి మాట చొచ్చుకొని వెళ్ళును కాక అని ప్రార్థిస్తూ ప్రతి మాట ప్రతి మాట ప్రతి మాట ప్రతి మాట నాయన ప్రతి గుండెని తాకినట్లు పరిశుద్ధాత్మ దేవాన్ని అభిషేకాన్ని విడుదల చేయండి. నీ అగ్నితో నన్ను నింపు కణముగా నన్ను మార్చు. నీ అభిషేకంతో నీ శక్తితో నీ చేతిలో నాయన బాణములుగా మీరు వాడుకోండి. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించు. నన్ను నేను సంపూర్ణంగా నీ చేతిలోకి సమర్పించేస్తాను. వచ్చిన పిల్లలందరినీ నీ స్తోత్రం, రావాల్సిన పిల్లలందరూ కనిపించు. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించు. నన్ను నేను నీ చేతిలోకి యేసు నామాన్ని బట్టి వేడుకున్నా తండ్రి. మరొకసారి చదువుతాం అన్నమాట. స్త్రీలలో అధిక సుందర వగుదానా, స్త్రీలలో అధిక సుందరైన దానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఎంతో మంది లోక సంబంధంగా దేవుని బిడ్డలారా ఎన్నో దేవతలు దేవుళ్ళు అనుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమి? నీ ప్రియుని యొక్క విశేషమేంటో నాకు చెప్తావా? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఇక్కడ ఎన్నిసార్లు అడుగుతున్నారండి నీ విశేషమేమి? చెప్పండి, ఎన్నిసార్లు అడుగుతున్నారు? 2 సార్లు. వేరు ప్రియుని కంటే నీ ప్రియుడైన విశేషం ఏంటి? నీవు మాతో ప్రమాణం చేయించుటకు నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది మధ్యలో నిలబడిన నా ప్రియుడిని గుర్తించగలరు. ఎంతమంది ఉన్నా నా ప్రియుని నేను గుర్తించగలను. ఎందుకంటే
ప్రియుడు తప్పల వర్ణుడు. చెప్పగలరా? నా ప్రియుడు రత్నవర్ణుడు. నా ప్రియుడు 10,000 మందిలో నిలబడిన ఎక్కడ నిలబడినా గుర్తించడానికి శక్తివంతుడైన దేవుడు. సంగమా, దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి రక్షింపబడ్డారు. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క విశేషం, దేవుడు ఎలాంటి వాడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. దేవుడు ఎలాంటి వాడు, నువ్వు ఏ విధంగా తెలుసుకోవచ్చుకోవడం కాదు, నువ్వు ఏ విధంగా తెలుసుకొని బాప్తిజం తీసుకున్నావే కాదు. ఇక్కడ లెక్క ప్రభు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. సంగమా, అందుకే యెరూషలేము కుమార్తెలు సులోమతి దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట, అమ్మా తల్లి, మాతో ప్రమాణం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావే నువ్వు? అసలు ఇంతకు నీ దేవుడిలో ఉన్నా నీ ప్రియుడు ఎలాంటి వాడో నాకు వివరించవా? నీ ప్రియుల్లో ఉన్న విశేషత ఏంటి అసలు అని అడిగితే సులోమతి చెప్తున్న మాట, నా ప్రియుడు, చెప్పండి అందరూ చెప్తాం, నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు 10,000 మందిలో గుర్తించదగినవాడు. ఎవరితో మాట్లాడినా నా ప్రియుని యొక్క విశేషాలు ధైర్యంగా చెప్తా. ఎవరి విశేషాలు చెప్పేవారుగా మార్చబడాలి. ఎవరి విశేషాలండి? ఎవరితో మాట్లాడినా ఎవరి విశేషాలు చెప్పాలి? ఊరు కూడా కూర్చోటం మనకు వద్దు. ఊళ్ళో కూర్చోటం వరకు చెప్పుకోవడానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. దాని ఇతర మాటలు తప్ప ఇంకొక మాటలు ఉండదు మన నోట. దేవుని బిడ్డలారా, ఊళ్ళో కూర్చొని చెప్పడానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది. ఎవరి విశేషత చెప్పాలి మనము? సులోమతి ఎవరిని గురించి చెప్తుంది? సంఘముని గురించి. సంఘముని గురించి. సంఘానికి నా ప్రియుడు తమవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో నిలబడిన గుర్తింపదగిన వాడును దేవుడు అని యెరూషలేము కుమార్తెలు తన దగ్గరికి వస్తే 2 మార్లు అడిగితే 2 మార్లు కూడా చెప్పే మాట, నువ్వు మాతో ప్రమాణం చెప్పేయడానికి సిద్ధంగా ఉన్నావు తల్లి, కానీ నీ ప్రియుల్లో ఉన్న విశేషత ఏంటి? అన్ని చెల్లెల వారు మన దగ్గర అడిగినప్పుడు మనం చెప్పవలసిన మాట, మా దేవుళ్ళ కంటే మీ దేవుళ్ళు ఉన్న విశేషత ఏంటి అంటే, అక్కడ కింద ఆ మాటలన్నీ అదంతా నేను నా సబ్జెక్ట్ కాదు. మనం దేవుని విశేషతని పంచిపెట్టడానికి మనం బ్రతుకుని ఏం చేయాలమ్మా? సమర్పణ చేయాలి. సమర్పణ చేయాలి. అక్కడ 16వ వచనం మనకి ఇప్పుడు చదివిన మాటల నుంచి కిందికి ఆఖరి వరకు మనం చదివితే ఆయన తల ఏంటిది, ఆయన కాళ్ళు, ఆయన చేతులు ఏంటిది, ఆయన కాలు ఎలాంటిది, ఆయన కళ్ళు ఎలాంటిది, ఆయన చెంపలు ఎలాంటిది, ఆయన తొడలు ఎలాంటిది, ఆయన వెంట్రుకలు ఎలాంటిది, ఆయన పెదవులు ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడో అన్ని వివరించుకుంటూ వచ్చిన నీ ప్రియుని విశేషత ఏంటి అంటే పరమగీతలను తీసి ఈ మాటలన్నీ చూపించాలి. నా ప్రియుని కూడా గుణాలన్నీ ఇవి. నా ప్రియుని లాంటి వాడు ఎవరైనా 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 అన్ని లేనివారు వారి దేవుని గురించి, దేవతల గురించి, నా పెదిలిది, నా కాలిది, నా చేతిది, నా అన్ని వివరించారండి, వివరించారా? కానీ మన దేవుని కాలు, ముక్కు, చేతులు, కళ్ళు, తోడలు, తలలు, వెంట్రుకలు అన్ని వివరించబడింది. అన్ని వివరించబడింది. ఆ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదవండి. మన ప్రాణ ప్రియుని యొక్క నజరేయుడైన యేసు యొక్క గుణాలు ఎలాంటిది, ఎలాంటి వాడు, ఎలాంటి ఎన్నికలు గలవాడు, ఆయన ఎలాంటి ప్రజలు గలవాడు, ఎలాంటి తల గలవాడు, ఎలాంటి చేతులు గలవాడు, ఎలాంటి కాళ్ళు గలవాడు, సర్వం వివరించింది. చూడండి, నిజమైన మధ్య మన ప్రభువుని గురించి అన్నచరులకు వివరించి అనుభవాలను మనము మార్చము. అమ్మా, ఎవరి విషయాలు ఎవరు వివరించే అవసరం లేదు, కానీ రక్షణ పొందిన మనం ఎవరి విషయాలు వివరించాలి? ఎవరి విషయం వివరించాలి? చెప్పండి, ఎవరి విషయం వివరించాలి? దేవుని గూర్చిన సంగతులను వివరించడానికి మన నాలుకని వాడుకోవాలా? సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, ఒకరోజు దేవుని బిడ్డలారా మోషే వెళ్ళని వేడుకున్నాడు. మిద్యాను అనే ప్రాంతంలో మోషే తన మామే అయిన దేవుని బిడ్డలారా ఇత్రో దేవుని బిడ్డలారా ఆ మా
వెంటనే మోషేతో చెప్పాడు, నీవు వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని నువ్వు విడిపించాలి. చెప్పలేదని అప్పుడు మోషే చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను పంపుతున్నావు మనుషులే, కానీ నన్ను ఎవరు పంపారు అని నన్ను అని అడిగితే నేను చెప్పాలి. ఒక పేరు ఉండాలి కదా, నీకు ఒక పేరు ఉండాలి కదా, నీ విశేషాలు నేను చెప్పాలి కదా, అక్కడ నీ కార్యాలను చెప్పాలి అక్కడ. నేను ఎవరు పంపారు అన్న ఫరోని అడుగుతాను, నిన్ను ఎవరు పంపారయ్యా ఈ ప్రజలను విడిపించడానికి, నిన్ను పంపిన వాడు ఎవరు అని అడిగితే నేను వారికి నీ విశేషాలు చెప్పాలి కదా, నీ సంగతి నేను చెప్పదా, ఏం చెప్పాలి చెప్పు అని అంటే ఆ మాట చదువుతాడా మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో మన దగ్గర కూడా అడుగుతారు, నీ దేవుడి విశేషాలు ఏంటి, నీ దేవుడు ఎలాంటి వాడు, నీ దేవుడు ఏ పని చేస్తాడు, అసలు మాకున్న దేవుడు కంటే నీ దేవుడు ఉన్న విశేషం ఏంటి అని ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు తక్కువ జవాబు చెప్పే స్థితిలోకి మనము ఏం చేయాలమ్మా, మార్చబడాలి. బయలు పట్టుకొని ఊపుకొని చర్చిలో కూర్చొని వెళ్ళడం కాదు, నోటిలో దేవుని మాట ఉండాలి, హృదయంలో దృఢమైన ధైర్యం ఉండాలి. అర్థమవుతుందండి, నోటిలో ఎవరి మాట ఉండాలి, దేవుని మాట ఉండాలి, హృదయంలో ధైర్యము ఉండాలి. దేవుని బిడ్డలారా, వారి దగ్గరికి నువ్వు పంపుతున్న ఇశ్రాయేలు ప్రజలు బహుమతున్న మంచిదే, వెలుగు వేస్తున్న వాటిని పిలిచి ఈ పనిగా కాపు చెప్పుతున్న మంచిదే కాదంటలేదు. కానీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు పంపారన్న ప్రశ్న వేసినప్పుడు నేనే చెప్పాలయ్యా అని దేవుని దగ్గర దేవుని బిడ్డలారా మోషే అడిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని అన్ని సందర్భములలో అమ్మా, అన్ని సందర్భములలో ఇశ్రాయేలు ప్రజలు ఫరో దగ్గర దేవుని బిడ్డలారా ఐగుప్తులో గట్టి చాకరీ చేస్తూ శ్రమపడుతూ బాధపడుతూ మూలుగుతూ కన్నీరు విడుస్తూ రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుచున్న సందర్భంలో వారిని విడిపించడానికి మోషే ఏర్పాటు చేసి పంపుచుండగా నీవు ఎవరి వలన తెలియజేయాలయ్యా అని దేవుని బిడ్డలారా మోషే దేవునితో అడిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట, నేను ఉన్నవాడు వారిని చెప్పుకో. చెప్పడం గట్టిగా ఈరోజు ఉంటాను, రేపు ఉంటాను, రానున్న తరంలో ఉంటాను, తరతరాలుగా ఉంటాను. అందుకే దావీదు అంటాడు, తరతరాలు నా నివాస స్థలం నీవే అయ్యా. చెప్పడం గట్టిగా ఏమంటాడు దావీదు, తరతరాలు నా నివాస స్థలం నీవే అయ్యా. భూమి మీద ఏ నివాస స్థలం ఉన్నా వ్యర్థమే, కానీ ప్రభు దగ్గర ఆయన నివాస స్థలం కనుక కోరుకుంటే నిత్యము సమాధానంతో నింపుతాడు దేవుడు. ఎవరి బిడలారా, ఎవరి విశేషాలు చెప్పడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేయలేదండి. ఎవరిని గురించి చెప్పుకోవాలి మనం, ఎవరిని గురించి చెప్పుకోవాలి, నీ పని స్థలంలో, ఉద్యోగ స్థలంలో, ఎక్కడ నిలబడినా, నీ పక్కింట్లో, ఇరుగింట్లో, పొరుగింట్లో, నీ స్నేహితుల ముందు ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పవలసిన సంగతులు ప్రాణ ప్రియుని యొక్క విశేషాలు చెప్పాలి. అది చెప్పడానికి నేను ఏర్పాటు చేశాడు, కానీ పనికిరాని వారి మాటలు చెప్పుకోవడానికి కాదు. ప్రియ సంగమా, దేవుడి పిల్లలమైన మనం అది చెయ్యగానే ఈరోజు దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోతున్నాం. ప్రభువుని కూర్చిన మాట చెప్పలేని స్థితిలో ఉన్నాం కనుక మన బ్రతుకు అంతకేమైపోతుందండి, దిగజారిపోయే స్థితిలోకి మార్చబడుతుంది. ఏది చెప్పాలో అది చెప్పాం, ఏది చెప్పకూడదో వాటిని మనము చెప్పాలన్నా, ఏది చెప్పకూడదో వాటిని మనము చెప్పుకుంటాము కనుక మన బ్రతుకు భయంకరమైన దుస్థితిలోకి
కానీ మనల్ని రక్షించిన దేవుడు మనల్ని ఏం చేయడు? చెప్పండి, ఏం చేయడు? పొర్రపాటున వదిలిపెట్టాడు. దావీదు వెనకాలన్న దావీదు సైనికులందరూ వదిలిపెట్టి దావీదుతో యుద్ధానికి వచ్చినందుకే కదా, నా గుడిసెలంతా మా యొక్క గూడాలన్నీ కాలిపోయాయి కదా. దావీదు యుద్ధ రంగంలో జయం పొందుకొని తిరిగి వచ్చేటప్పుడు ఈ జయమిచ్చిన దేవుడికి నేను ఆనందంతో, సంతోషంతో, ఆనందంతో స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి అని చెప్పి సంతోషంతో దేవుడి బిడ్డలారా వస్తూ ఉంటే దావీదు వెనకాలన్న తనని దేవుడి బిడ్డలారా తన వెనకాలండి తనని అన్ని విషయంలో యుద్ధంలో పాల్పంచుకున్న వారు ఏం చేశారు తెలుసా? వచ్చే వరకు ఆయనతో పాటు ఉన్న వారి యొక్క గుడాలన్నీ కూడా శత్రు సైన్యం ఏమైందని కాల్చివేశారు. కాల్చివేసి భార్యని పిల్లలందరూ చెరబట్టుకొని పోయారు. ఎవరి పిల్లలు, పసి పిల్లలు, భార్యలు, దావీదుతో యుద్ధానికి వచ్చిన ఆ కుటుంబాలందరినీ కూడా శత్రువులు గుడాలన్నీ కాల్చివేసి ఎత్తుకొని పోతే యుద్ధంలో జయం పొందుకొని వచ్చిన సంతోషమా నదీలు గారికి చూస్తుంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ రాబట్టుకుని నిలబడ్డారు. ఎందుకు? దావీదుని చంపడానికి. అప్పుడు వరకు యుద్ధంలో తోడుగా ఉన్నారు, అప్పుడు వరకు యుద్ధంలో అవసరాలలో తోడుగా ఉన్నారు, అప్పుడు వరకు దావీదుని ప్రేమించారు, అప్పుడు వరకు అంతే బాగుంది, చక్కగా ఉంది, అంతా బాగుంది. ఎప్పుడైతే వాళ్ళ గుడాలని కాలిపోయి శత్రువులు కాల్చివేసి భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపోతే దావీదు మీద విపరీతమైన ఆ కోపం వచ్చి దావీదు చుట్టూ చూస్తుంటే అందరు తల రాబట్టుకొని నిలబడ్డారు. ఎవరైనా నాకు తోడుకుంటారేమో ఈ బాధలో, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా భార్య పిల్లలందరినీ తీసుకొని పోయారు, నాకు ఎవరైనా తోడుగా ఉంటారేమో అని దావీదు చుట్టూ చూస్తే ఒక్కడు లేని తోడు, అందరూ రాబట్టుకొని నిలబడ్డారు. ఆ సమయంలో దావీదు చేసిన పని ఏంటో తెలుసండి? ఏ పూలు తెప్పించి దేవుడి సన్నిధికి వెళ్ళి అన్నిటితో మొదలుపెట్టాడు. అయ్యా నాయనా, నాతో పాటు వీళ్ళు వచ్చినందుకే కదా వీళ్ళకి ఇంత భయంకరమైన పరిస్థితి జరిగింది. తిరిగి మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రూపి దావీదును చంపుదము రండని. చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అప్పుడు ఏం చేశారు? ఎందుకు ముందే నేను వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని చెప్పారు తెలుసా? ఇలాంటి పరిస్థితులు మనకు కూడా అనేక సందర్భంలో జరుగుతూ ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ దూషించవచ్చు, బాధ పెట్టచ్చు, దేవుడు కూడా అందరూ వదిలిపెట్టి మనం ఒంటరిగా మారిపోవచ్చు. అదే సమయంలో వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. మనం కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలమ్మా? దేవుడిని బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకోవాల్సింది, దేవుడిని బట్టి మాత్రమే. అది నేనైనా మీరైనా ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా వాక్యాన్ని బట్టి మాత్రమే. దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. వందల ప్రజలు రాజు 600 మంది తనని రాజు చంప
కనబడితే దావీదు చేసిన పని ఏంటో తెలుసా? తన దేవుడైన నా దేవుడైన ఎవరికి వారు వ్యక్తిగతంగా నా దేవుడు అని చెప్తే చాలా కలుపుకోవద్దు. కలుపుకున్న కాదు, మన దేవుడు కాదు అమ్మా. కూరగాయలు కలుపుకోవద్దు, ఆకుకూరలన్నీ కలిపినట్టుగా నా దేవుడు. అందుకే ఏ వర్షం అంటాడు, నేను ఎవరినైనా మీరెవరినైనా సేవించుకోండి, నాకు అవసరం, నేను నా ఇంటి వారు నా యెహోవాను సేవిస్తాను. కానీ నేనైతే నా దేవుడైనా యెహోవానే సేవించగలను అని వ్యక్తిగత తీర్మానం. నేను నా కుటుంబం అని వ్యక్తిగతంగా తన తీర్మానం చేసుకుంది. మనం కూడా చేయవలసిన పని అదే. కళలు కలుపుకోదు, ఎవరికి వారే వ్యక్తిగత భక్తి చూస్తాడు, వ్యక్తిగత సమర్పణ చూస్తాడు, వ్యక్తిగత త్యాగం చూస్తాడు, వ్యక్తిగత శ్రమ చూస్తాడు దేవుడు. సంగమా, వ్యక్తిగతంగా మనల్ని మన దేవుడికి సమర్పణ చేసుకుంటే మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి దేవుడు తిరిగి వచ్చి ఆశీర్వాదం ఇస్తాడు. వ్యక్తిగత సమర్పణ చూస్తాడు దేవుడు. ఎవరు విడవారా? రాదు రుబ్బి చంపడానికి చూస్తే దావీదు చేసిన పని ఏంటో తెలుసా? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోడు. లోకంలో అందరూ వదిలిపెట్టచ్చు. అమ్మా, నిన్ను బాగా ప్రేమించే వారిని మీరు దూషించవచ్చు, మిమ్మల్ని బాగా ప్రేమించే మీ తల్లిదండ్రులే దూషించవచ్చు, మీ అక్క చెల్లెలే దూషించవచ్చు, మీ తల్లిదండ్రులే దూషించవచ్చు, మీ తోడుకోవాలని దూషించవచ్చు. అయినా పర్వాలేదు, నువ్వు ఒంటరిదానివా ఒంటరివాడు పర్వాలేదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేశాడండి? ధైర్యం తెచ్చుకొని వెంటనే ఏఫోదు తెప్పించి శిలోహులోకి మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తాడు? కన్నీరు విడవడం మొదలు పెడతాడు. అయ్యా, ఈ ప్రజలకు ఉగ్రకోపం వచ్చి నన్ను రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నీవు వాళ్ళ వారి పిల్లలని నాకు క్షేమంగా అప్పచెప్పుతావా అని దేవుని దగ్గర కన్నీరు కాల్చి మొదటి దేవుని దగ్గర సెలవడిగినప్పుడు దేవుడు చెప్తాడు కదా, వెళ్ళు వారి వారి పిల్లలని క్షేమంగా నీ చేతికి అప్పచెప్పుతా. సరే, ప్రార్థన ప్రతి పరిస్థితులని మారుస్తుంది. 600 మంది వారి పిల్లలని చెప్పుకుంటారు. వాళ్ళు చండి పిల్లలు ఉండొచ్చు, ఎవరస్తులు ఉండొచ్చు, వారి వృద్ధాపిల్లలు ఉన్న వారు ఉండొచ్చు, వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారి తండ్రులు భార్యలు వారి పిల్లలందరినీ చెరపట్టుకొని పోతే దావీదు వెళ్ళి రొమ్ము పట్టుకొని ఏఫోదు తెప్పించుకొని మందిరంలోకి వెళ్ళి ఒంటరి వాడుగా గుండె పట్టుకొని మందిరంలో కూర్చొని ఏడ్చినప్పుడు దేవుడు తనకు సెలవిస్తాడు, దావీదు నువ్వు వెళ్ళు, నేను ఒక్కరికి కూడా కీడు చేయకుండా, ఎవరి చేతికి అప్పయ్యకుండా, ఎవరు మరణించకుండా ప్రతి ఒక్కరిని క్షేమంగా నీ చేతికి అప్పయ్యబోతున్నాను. ఆ విధంగా తిరిగి వారి భార్య బిడ్డలని దావీదు ఒక్కైన పోరాటం, ఒక్కైన ప్రార్థన, క్షేమంగా భార్య బిడ్డలని వారి చేతికి అప్పచెప్పినట్లుగా బైబిల్ గ్రంథం తేటగా సెలవిస్తుంది. ప్రియ సంగమా, దేవుడి బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా దేవుడు ఒకడు తోడుగా ఉన్నాడని నిరీక్షణతో విశ్వాసంతో దేవుడి వైపు మాత్రమే చూసి దేవుడి వైపు మాత్రమే బ్రతికి దేవుడి బిడ్డలారా మన బ్రతుకుని కనుక కొనసాగింప చేస్తే ఖచ్చితంగా దావీదుకు ఇచ్చిన జయం మనకి ఏమన్నా కనిపిస్తలే మిమ్మల్ని చూస్తే. దేవుడి బిడ్డలారా, తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేస్తారు. మన దాని దేవుని యొక్క విశేషత ఏంటి అని అంటే, ఆయన ఉన్నవాడు అరవై దగ్గరికి చెప్తున్నాడు, అరే నా ప్రజలు వదిలిపెట్టు అని అంటే వారు అడుగుతున్నాడు, నీ దేవుడు ఎవరు? నీ దేవుని విశేషత ఏంటి? ఎవరు పంపారన్నా చెప్పు అని అంటే చెప్తున్న మాట నా దేవుడు ఉన్నవాడు ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు, నాకుంటాడు, నా పిల్లలకు ఉంటాడు, నా పిల్లలకు కూడా ఉంటాడు. ఉన్నవాడు అనువాడు అంచున దేవుడని దేవుని యొక్క లేఖనంలో మోషేను పంపి ఫరో ఎదుట దేవుని
విశేషం. దేవుడిని గూర్చిన ఆ కార్యాలు, దేవుడిని గూర్చిన విశేషత చెప్పడానికి మన దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుడిని గూర్చిన నా దేవుడు ఫలానా వాడు, మన దేవుడు ఫలానా దేవుడు, బాధలో ఉన్న వారికి తోడుగా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వ్యతిచారం చేసి కన్నీరు కారిస్తే అక్కడ మండుచున్న పొదలో వచ్చి మోషేతో మాట్లాడాడు. చెప్పడానికి వాక్యం చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇక్కడ మరో ఇంటిలో ఐగుప్తు దేశంలో వ్యతిచారంతో ఇశ్రాయేలు ప్రజలు కష్టపడి దుఃఖించి బాధపడి శ్రమలను చెమట కారుస్తుంటే రాత్రి పగలు ఇంటికి పంపించి ఐగుప్తులో వ్యతిచారం చేపిస్తుంటే ఎక్కడ మాట్లాడాడు? మిద్యాను అరణ్యములో దేవుడు గొర్రెలు మేపుతున్నా. ఎక్కడ? హోరేబు కొండ మీద మోషేతో దేవుడు చెప్పాలి. ఐగుప్తులో ప్రజలు శ్రమ పడుతుంటే, అమ్మ మన శ్రమ చూడడానికి దేవుడు చూడడా? చెప్పండి, చూడడా? ఎన్నో రకాలైన శ్రమలు, ఎన్నో రకాలైన శ్రమలు, ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటే తరగదు మన బ్రతుకులు కలుగుతున్న శ్రమలు. అది చూడడా దేవుడు? మన కన్నీరు చూడడా దేవుడు? ప్రతి ఒక్కరి కన్నీరు తప్పక దేవుడు చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీటిని చూసి దేవుడు బిడ్డలారా, అరణ్యంలో దేవుడు బిడ్డలారా ఆ యొక్క గొర్రెలు మేపుతున్న మోషేకు మండుచున్న పొదలో నుంచి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చెప్పండి మనం. మోషే గొర్రెలు వదిలిపెట్టి, నీ మామ పంట వదిలిపెట్టి నేను నీకు ఒక పని అప్పచెప్తున్నా, వెళ్ళు పదవుల పెట్టి వెళ్ళి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ మొరబెడుతున్నారు, వారి మొరనే విన్నాను. ఎంత చక్కటి మాట అండి! ఎవరు చెప్తున్న మాట అది? ఎవరు చెప్తున్న మాట? దేవాది దేవుడే మండుచున్న పొదలో నుంచి మాట్లాడుతున్నాడు మోషేతో. మోషే, నా ప్రజలు వ్యతిచారంతో ఫరో పెడుతున్నా భయంకరమైన కఠినమైన బాధకు తట్టుకోలేక ఏడుస్తున్నారు. వెళ్ళు, వారిని విడిపించడానికి నువ్వు మాత్రమే సమర్థుడు. అక్కడ ఎన్నో చెప్తాడయ్యా, నోరు లేదయ్యా, మాట చాతుర్యం లేదయ్యా, నా వల్ల కాదయ్యా అంటే కోపం వచ్చేస్తుంది. మోషే మీద కోపం వచ్చినప్పుడు మోషేతో అన్నట్టు కదా, నీ సహోదరుడు లేదా? ఎడవేస్తుందా? నీ సహోదరుడు లేదా? ఆయన నీ పక్షులు మాట్లాడతాడు, పో, ఆయన మంచి మాట చాతుర్యం లేదనుకో, తీసుకొని వెళ్ళి నీ వెంట అని. అప్పుడు దేవుడు బిడ్డలారా తన యొక్క దేవుడి సహోదరుని తీసుకొని వెళ్ళడానికి రూపం చూపుతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఎక్కడో వ్యతిచారం చేర్చిన ఇశ్రాయేలు పడుతున్న శ్రమని చూసి మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన దేవుడు మన బాధలను చూసి ఎవరినైనా దర్శించగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న సమర్థుడు. నీవు ప్రార్థించిన నీ బాధను బట్టి నువ్వు దేవుని దగ్గర మొరబెట్టినవు, నీ బలహీనతను బట్టి మొరబెట్టినవు, నీ సమస్యను బట్టి మొరబెట్టినవు, నీ బాధను బట్టి, నీ ఇరుకును బట్టి, నీ పోరాటం బట్టి, నీ నిందలను బట్టి, నీ అవమానాలను బట్టి దేవుని దగ్గర మొరబెట్టినప్పుడు నా దేవుడు నా మొర విని అనేకుల్ని రక్షించగల సమర్థుడు. ఈ సంగమా దేవుని బిడ్డలారా, మన దేవుడి విశేషత ఏంటి తెలుసా? మన దేవుడు ఉన్నవాడు అనువాడు. చెప్పలేదు ఉన్నవాడు అనువాడు మన దేవుడి విశేషత. అంటే ఈరోజు ఉన్నవాడు, రేపు ఉన్నవాడు, మన పిల్లలకు ఉన్నవాడు, మన చెప్పండి పిల్లలకు కూడా ఈ రోజుతోనే వెళ్ళిపోయేవాడు కాదు. మనం భక్తిగా, నీతిగా, నిజాయితీగా బ్రతికితే మనకున్న దేవుడు మన పిల్లలకు కూడా ఉంటాడు. మన పిల్లలకు ఉన్న దేవుడు మన పిల్లలకు కూడా ఉంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మానవ పితరుల దేవా అని ప్రార్థిస్తారు భక్తులు. అవును, దేవుడు కదా మన దేవుడు, మన పిల్లల దేవుడు. మనతో ఉన్నవాడు, మన బిడ్డలతో ఉండేవాడు, మన పిల్లలతో కూడా ఉండేవాడు. అందుకే మన దేవుడు విశేషం ఏంటో తెలుసా? తరతరములు ఉండే దేవుడు అని అర్థం. చెప్పలేదు చూద్దాం దేవుడు
ఏలయనగా మొదటి పేతురు పత్రిక అందరు తీయాలి, చదవండి, ఇంటికి వెళ్ళినాక కూడా చదవండి, ధ్యానించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:7 6-7 చదువు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు, ఏర్పరచబడినదియు అమూల్యమునగు ఏర్పరచబడినది అమూల్యమైన అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు ఒక్కడే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? దేవుడు ఒక్కడే. పేతురు గారు అంటారు, ముఖ్యమైనది ఏర్పరచబడినది అమూల్యమైనది. దేవుడు విడలారా, మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ముఖ్యమైన వాడు. అన్నిటికంటే అందరికంటే దేవుడు విడలారా ముఖ్యమైన దేవుడు విడలారా దేవుడు మన పక్షంలో ఉన్నాడు. అంతేకాదు, రెండోది ఏర్పరచుకున్నాడు. ఆయనని ఏం చేసుకున్నాడండి? ఏర్పరచుకున్నాడు. అర్థమైందా? ఏర్పరచుకున్నాడు. మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? ఏర్పరచుకున్నాడా? 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 ఏర్పరచబడిన వంశముగా రాజులైనా చెప్పుకోగలరు. మనం ఎవరు? రాజులైన యాజక సమూహం ఏర్పరచుకున్నాడు మనల్ని. ఆయన ఏర్పరచుకుంటే మనం ఏర్పరచుకోలేదా? ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పిల్లలు మన అన్ని కూడా ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందండి? ఆయన మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దేవుడు ఒక దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక దైవజనుడు తెల్ల డ్రెస్ వేసుకొని మనం ఎవరిమో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. అంత మాత్రమే కాదు, మన రాజులైన యాజక సమూహం అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఈ లోకంలో గురించి ఎక్కువ ఎవరైనా పెళ్లి సంబంధాలు చూడాలనుకో, మేము పోగొట్టుకోమండి, పోగొట్టుకోలేదు, మేము కాపులమండి, కాపులే కావాలి. అంతే మాత్రమే కాదు, దేవుడు బిడ్డలారా ఇంకా 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 వేరే ఎవరైనా పెళ్లి సంబంధాలు చూడమంటే చాలు, అదమ్మా ఇదమ్మా అదమ్మా ఇదమ్మా ఇదొక గురించి ఎక్కువ. అయితే ఒక దైవజనుడు తెల్ల డ్రెస్ వేసుకొని ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుంటే ఒక వ్యక్తి, దైవజనుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తి అంత దూరంలో సీట్లో కూర్చున్నాడు. కూర్చుంటే ఈయన వేసుకోవడం చేసి ఈయన ఏదో దేవుని స్థితించుకుంటూ దేవుని సన్నిధిలో అలా ముందుకు వెళ్తూ కొంచెం ప్రయాణం అవుతా కొద్ది ఆ వ్యక్తి ఈయన అడుగుతున్నాడు, ఏమండి మీది ఏ కులం అండి అన్నారు. ఏమండి మీది ఏ కులం అండి? మీదే కులం అండి. నాకన్నా చెప్తాను, నువ్వే కులం చెప్పు అన్నాను. నేను కోముట్లమండి అన్నాను. అంతవరకు మళ్ళీ తర్వాత ఆయన చెప్పిన తర్వాత నేను అడిగినట్ట, మీరు చెప్పలేదు మరి మీరు ఏ కులం చెప్పండి అని అంటే, మేము రాజులమండి అన్నాడు. ఏమన్నా మేము రాజులమండి అన్నాడు. అవునా రాజులమా? ఏ రాజులు? ఉత్తు రాజులమా? ఆ రాజులమా? ఈ రాజులు కూడా ఎన్ని ఉంటాయంట కదా. ఆ రాజులా? ఈ రాజులా? ఏ రాజులయ్యా?
రాజుల సంగతి, రాజుల విశేషం అంతా కూడా చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే అవునా 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 అనుకుంటూనే మారు మనసు పశ్చాత్తాపంలోకి వచ్చాడు. ఎవరు వెళ్ళారా? వెంటనే అయ్యా మీ చర్చి పక్కకి ఎక్కడ ఉంది, నేను వచ్చి బాప్తిసము తీసుకుంటాం, లేదంటే మా ఊళ్ళో మేము బాప్తిసము తీసుకుంటాం. అయ్యా ఆ రాజుతరం నాకు కావాలయ్యా, ఆ పరలోక రాజుతరం స్థితి నాకు కావాలయ్యా అని ఆ దైవజనుని యొక్క సువార్త కుర్చీలో బాగా అప్పటి నుంచి వేసుకొని కూర్చోద్దా. పరలోక రాజులము అనే సత్యాన్ని గుర్తెరగడానికి దేవుడి సహాయము చేసింది. ఏ సంగమా, దైవిక జనాంగమా, దేవుడి సన్నిధిలో దేవుడి కార్యాలయంలో మనం ఎవరుమో, మన జీవితం ఏంటో, మన దేవుడి యొక్క కార్యాలయంలో ఆయన విశేషత ఏంటో, మనం ఎలాంటి వారమో, మన దేవుడు ఎలాంటి వారో, ఆయన వెంబడిస్తున్న మనం ఎలాంటి వారమో తెలియచెప్పడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కనుక అట్టి పని మీదనే మనం ఉండాలి, కానీ వ్యర్థమైన పనిలోకి మనం లోపడానికి వీలు లేదా. మానవుల గనగా కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి. మన దేవుళ్ళు కావు కదా, దేవుళ్ళ మనుషులు అన్నప్పుడు తప్పనిసరిగా నేను తప్ప నీతి మందు ఒక్కడు లేదంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. దావీదులందరికీ వాడే దేవుడు కూడా తన జీవితం అకస్మాత్తుగా దేవుడు చేయవలసిన పని చేయకుండా మేడ మీదకి వెళ్ళినందుకు, యుద్ధములకు వెళ్ళవలసిన సమయంలో యుద్ధములకు వెళ్ళకుండా యుద్ధం మీదకి వెళ్ళినందుకు పాపములు పడ్డాడు. పాపములు కడగాలి అని చెప్పి కన్నీటితో, రోదనతో, దేవుని సన్నిధిలో కన్నీటితో నన్ను శుద్ధీకరించేయ, రక్షణానందం తిరిగి దయచేయ, పరిశుద్ధపరిచేయ, పవిత్రపరిచేయ అని ప్రభు దగ్గర కోరుకుంటే దేవుడు తిరిగి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి తన జీవితంలో ఉన్నతమైన జయ జీవితం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మన బ్రతుకులో మానవుల వెనగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రతిరోజు మన ప్రభు దగ్గర క్షమాపణ కోరడం ద్వారా దేవుడు మనల్ని క్షమించి, కనికరించి, కృప చూపి అద్భుతమైన రీతిలో తిరిగి శక్తివంతుడైన దేవుడు. నేను తప్ప నీతిమంతుడు ఒక్కడు లేదంటాడు. దేవుడు విడలారా పాపములో పడడం అనేది, దేవుడు విడలారా ఆ అపరిశుద్ధులు అందించుకోవడం అనేది, చిన్న చిన్న తప్పులు చేయడం అనేది సహజమే. కానీ వాటిలో నుంచి మనం విడుదల పొందడానికి, దేవుని కొరకు మన బ్రతుకుని సమర్పించుకోవడానికి, శక్తివంతమైన దేవుని కార్యాలు జరిగించుకోవడానికి మన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పణ చేస్తే తప్పనిసరిగా అద్భుతమైన కార్యాలు మన బ్రతుకులు దేవుడు జరిగిస్తాడు. చూపు ద్వారానో, మాటల ద్వారానో, క్రియల ద్వారానో, ప్రవర్తన ద్వారానో. ఎవరు పరిశుద్ధులు కారండి, పరిశుద్ధులుగా ఉంటున్నట్టు ప్రయత్నం చేయాలి. మనం చేయాలన్నా ప్రయత్నం చేయాలి. ఎవరు పరిశుద్ధులు కారు కూడా, కానీ అడుగున పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన బ్రతుకులో దేవుడు జరిగించి ఆయన మహిమ కొరకు నిలబెట్టి నడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి దేవుడి మన సందేహం లేదు. కాబట్టి దేవుడి మీద, దేవుడి సన్నిధిలో మన దేవుని యొక్క విశేషత ఏంటి అని మనం ఆలోచన చేస్తే ముఖ్యుడు ఏర్పరచబడిన వాడు, అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు.
సిగ్గుపడరు అన్న మాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. రెండో విశేషం ఏంటో తెలుసా? అమూల్యమైనవా అమ్మా విశ్వాసం. ఏ దేవుడి మీద అయితే, ఏ దేవుడైతే ఏ ప్రియుడి కంటే విశేషత కలిగిన ప్రియుడుగా ఉన్నాడు, ఆ ప్రియుడు అమూల్యమైన దేవుడుగా ఉన్నాడు. ఎవరు ఆ రాయి మీద విశ్వాసం ఉంచుతారు, ఎవరు ఆ రాయి మీద దేవుడి మీద నమ్మిక ఉంచుతారు, ఎవరు ఆ రాయిని దేవుడి మీద రాయి మీద ఆడుకొని హత్తుకొని దేవుడి కొరకు సాగిపోతారు, వారు ఎన్నటికీ కూడా ఏం పడనీయడాయా? సిగ్గుపడనివాడు. ఆ రాయి మీద విశ్వాసం ఉంచిన వారు ఆయన అమూల్యమైన వారుగా దేవుడు. మన ప్రియుల యొక్క విశేషం ఏంటో తెలుసా? అమూల్యమైన వాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? అమూల్యమైన. నంబర్ 1 ధవళవర్ణుడు. నంబర్ 2 చెప్పండి. నంబర్ 2 మూడోది 10,000 మందిలో గుర్తింప తగినవాడు. నాలుగోది ఉన్నవాడు అన్నవాడు. ఐదోది అమూల్యమైన వాడు. చెప్పండి. అమూల్యమైన వాడు. అమ్మా తల్లి అయ్యా, మన దేవుని యొక్క విశేషత ఎవరైనా మనల్ని అడిగిన లోక సంబంధమైన వాటి కొరకు కాదు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటా లేకపోయినా ఒక్కటే. కానీ మన దేవుని విశేషతని మనం ఆలోచన చేసుకుంటూ మన దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే చివరికి దేవుని స్థానంలోకి మనం వెళ్ళడానికి ఈ ప్రయాసం అంతా ఎందుకండి మనకు? ఈ ప్రయాసం అంతా ఎందుకు అమ్మా? ఈ ప్రయాసం అంతా ఎందుకు? దేవుని రాజ్యంలో ఆ దేవుని యొక్క గుణాలు, ఆ ప్రియుని యొక్క విశేషతను గురించి సులభి వివరిస్తున్న మాట చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అమూల్యమైన రాయి కనపడవచ్చు. ఆ అమూల్యమైన రాయి ఎందుకు? దేవుని బిడ్డలారా, ఎవరు విశ్వాసం ఉంచుతారో సియోనులో నాటారండి. ఆ రాయి ఎందుకు మన నమ్మిక ఉంచిన వాడు. ఆ రాయి ఎలాంటి వాడు? అమూల్యమైన. ఇంతగా అమూల్యమైన వారు ఎక్కడ కూడా మనకు దొరుకుతుందా? ఇంతగా అమూల్యమైన వారు ఎక్కడ దొరుకుతారా మనకు? లోకంలో ఎక్కడ కనపడదు. ఎవరు అమూల్యమైన వారు కాదు, దేవుడు ఒక్కడే అమూల్యమైన దేవుడు. ఆయన అంటే చివరి వరకు, చివరి శ్వాస వరకు ఆయన అంటే నమ్మిక ఉంచడానికి మన బ్రతుకుని కొనసాగిస్తే ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని సిగ్గుపడలేదు. అర్థమవుతుందండి? ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని సిగ్గునందని వాడు నా దేవుడు. ఏ మాత్రం సిగ్గునందని వాడు. ఎవ్వరి మీద నమ్మిక ఉంచిన సిగ్గే దేవుడు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపబడినవాడు, ఉన్నవాడు అన్నవాడు. అంత మాత్రమే కాదు, అమూల్యమైన దేవుడు. ఆ దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని సిగ్గునందని వాడు దేవుడు. ఏ రోజుకి ఆ రోజు తలని ఎత్తుకొని దేవుడు తలని ఎత్తుకునేటట్టుగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మొరబెట్టినప్పుడు వాళ్ళు దేశంలోకి నడిపించడానికి మోషేని పంపి చక్కటి ప్రయాణం ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? తప్పనిసరిగా ఇస్తాడు. ఎక్కడో మొరబెడితే మండుచిన పొదల నుంచి మాట్లాడేది మోషేతో దేవుడు. ఎంత గొప్ప కార్యాలండి అది. ఎక్కడో మొరబెడితే ఎక్కడో మొరబెట్టే బాధను చూసి నా ప్రజలు అక్కడ బాధపడుతున్నారు, వెళ్ళు మోషే అని అంటే మోషేని ఏర్పాటు చేసి పంపించిన దేవుడు మన కొరకు దేవుడు ఎవరినైనా లేవి తన కార్యాలు మన కొరకు చేపిస్తాడు. దేవుడికి మనం భయపడే అవసరం లేదు, దిగులుపడే అవసరం లేదు. సిగ్గుపడే దేవుడు సియోనులో మూలరాయి వేశాడు. ఇక సంఘం అది ముఖ్యమైనది, అది ఏర్పరచబడినది, అమూల్యమైనది. ఆ రాయి మీద మనం నమ్మిక ఉంచాము. ఆ రాయి మనల్ని కాపాడుతుంది, ఆ రాయి మనల్ని దర్శిస్తుంది, ఆ రాయి మనకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడి పిల్లలారా,
కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఇల్లు కట్టుబడిన వారి యొక్క ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి. ఇల్లు కట్టే మనం ఏం చేస్తామండి? చిన్న చిన్న రాయి ఏం చేస్తాం? అనుకొని ఏం చేస్తాం? తీసి అవతల పడేస్తాం. అవునా కదా? చెప్పండి. ఇల్లు కట్టే రాయి అంటే ఏం చేస్తామని? ఇల్లు కట్టేటప్పుడు చిన్న చిన్న ముక్కలు, పగిలిపోయిన ముక్కలు, వీళ్ళు ఏం చేస్తారు? కట్టేవాళ్ళు మేస్త్రులు మంచిది చక్కనిది, చక్కగా 4 మూలలు చక్కగా ఉన్నది. ఒకవేళ చక్కగా లేదు అనుకో, దాన్ని చక్కగా చేయడానికి చెబుతూ దాన్ని చక్క చేస్తూ ఆ ముక్కలన్నీ తీసి ఏం చేస్తాము? పడేస్తాం. కొన్ని ఏమో అవసరానికి కొన్ని ఎక్కడైనా సందులు కనబడితే ఆ సందులు పెట్టడానికి వాడుకుంటారు. మిగిలిన దాన్ని కూడా ఏం చేస్తారు? తీసి పాడేస్తాం. అలాగే చదువు. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి తీసివేయవలసిన రాయి తలకి ఏ రాయి ఉంటుందండి? మూలరాయి ఆయను. ఎవరి వలన రక్షణ కలుగదు? ఈ నామమునే. క్రీస్తు. ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను. ఈ రాయిని అందరూ తీసేశారు. లోకంలో ఎవరు పట్టించుకోలేదు. లోకంలో ఎవరు పట్టించుకోలేదు. ఈయన ఏమంటారు? కార్పొరేటర్ వర్క్ చేశారు. ఒడ్రవాడి కుమారుడు కదా, ఒడ్రవాడి కుమారుడు కాదా, ఈయన ఆ వ్యవసాయ కుమారుడు కాదా, ఆ మరియ కుమారుడు కాదా అని ఇలా గాడిని ఈయన తీసేశాడు. యేసుప్రభుని దేవుడు వినలారా, తీసివేయబడిన రాయి అందరికీ కూడా రాయి రక్షణ కర్తయ్య రాయిగా మార్చాడు. దేవుడే లెక్క చేయలేదు లోకంలో. నీవు నేను ఏర్పాటు దాన్ని అవునా చెప్పండి. అవునా ఎవరైనా మనం తీసి పడేసేటప్పుడు మనం అనుకోవాల్సిందని నా దేవుడే లెక్క చేయలేదు, నేను అన్నేళ్ళ లెక్క చేస్తాం అనుకోని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడి కొరకే సాగిపోదు కాక దేవుడినే తీసి పడేసేయండి. ఏ ఒక్కరు లెక్క చేయలేదు. అసలు తను ఉన్న ఊర్లో ఏ కార్యాలు చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అనే మనస్తత్వం లేదు. ఒడ్రాకి కుమారుడైనా మరియ కుమారుడైనా ఈయన పలానోడు, ఈయన పలానా సహోదరుడు అనే లెక్కనే ఉంది. కానీ ఆయన ఊర్లో రాలేదు కనుక అద్భుతాలు జరగలేదు, గొప్ప కార్యాలు జరగలేదు, ఆశ్చర్యాలు జరగలేదు. పక్క చుట్టుపక్కల ఊర్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. తన పుట్టి పెరిగిన ఊర్లో ఏ కార్యాలు కూడా జరగలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తలంపు. మనకు కూడా మనం ఎవరు గమనించకపోవచ్చు, అయినా పర్వాలేదు. దేవుడు ఒక్కడు దేవుడి మీద మనస్సు నిలుపుతే, దేవుడి మీద ఆధారపడితే తీసివేసిన రాయిని దేవుడు ఒకరోజు ప్రపంచమంతా వాడుకుంటే రాయిగా దేవుడు చేస్తాడు. లోకములో దేవుడు సంఘంలో ఎవరైనా తీసేస్తున్నారా? మీ సేవకులు తీసేసినా, విశ్వాసులు తీసేసినా, మీ ఇంటిలో నేను లెక్క చేయకపోయినా, అమ్మా తల్లి అయ్యా మీ ఇంటిలో నేను లెక్క చేయకపోయినా, నిన్ను లెక్క చేసి నీ మీద దృష్టి పెట్టి నిన్ను సిగ్గు పడనీయకుండా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టే సమర్థుడు రాజు. ఊర్లో కార్యాలు జరగలేదు. ప్రపంచమంతటా కూడా యేసుప్రభువే దేవుడిని చెప్పుకునే స్థితిలోకి మార్చబడ్డాడు. దేవాది దేవుడు తీసివేసిన రాయి తనకు ఎక్కడికి వెళ్ళాడని దేవుడిని కూడా తీసేశాడు. ఎవరైనా లెక్క చేశాడా? తన ఊళ్ళో ఎవరైనా లెక్క చేశాడా? ఒడ్రంగి కుమారుడుగానే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఊళ్ళో ఒక్క అద్భుత కార్యాలు కూడా జరగలేదు. పక్క ఊళ్ళలో విస్తారమైన ఎక్కడ అడుగు పెడితే వాడిని ముడితే విశ్వాసంతో పలుకుతా సమాజం దగ్గర పుట్టివాడు అద్భుతాలు జరుగుతుంటే తన ఉన్న ఊళ్ళో జరగని కారణం ఏంటి? యేసుప్రభుని తీసి పారవేశాడు. ఈయన ఒడ్రాగిడు, యోసేపు కుమారుడే అంతే, మరియ కుమారుడు అంతే,
చేసుకోలేని స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఉండిపోయారు. కానీ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడ అడుగు పెట్టిన వేల మంది తనను వెంబడించే వారిని సంగమా తీసివేసిన రాయిని ఎక్కడికి మూలరాయిగా చేశాడు? తలకు మూలరాయిగా. ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులు అంటే యేసుప్రభుని ఆరాధించేవారు, యేసుప్రభు నామం పలికేవారు, యేసుప్రభు యేసు రక్తంలో స్వస్థత, యేసు రక్తంలో అద్భుతం, యేసు రక్తంలో విడుదల, యేసు రక్తంలో సమాధానం, యేసు రక్తంలో గొప్ప కార్యం. ఈ నామం వలనే రక్షణ. మరి ఒక నామంలో ఏ రక్షణ కూడా లేదు. చూసారమ్మా, రోజు వేసిన రాయిని దేవుడు తలరాయిగా మార్చాడు. దేవుడు విడలాగా లోకము మనల్ని తీసివేయచ్చు, లోకం మీరు పనికిరాని వాళ్ళని చేయవచ్చు, లోకం దేవుడు విడలాగా నానా రకాలుగా ముడదయించవచ్చు. కానీ దేవాది దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు సిగ్గుపడలేని దేవుడు. ఆ రాయిని తీసి తలకు మూలరాయిగా దేవుడు, చెప్పండి, తలకు మూలరాయిగా దేవుడు చేశాడా లేదా? వాక్యం మీద ఆధారపడాలి తప్పనిసరిగా. ఎవరైనా సరే అండి, అది నేనని కాదు మీరని కాదు, ఎవరైనా దేవుడి మీద ఆధారపడిన వారిని ఎన్నడూ కూడా సిగ్గు వాడనివ్వడు. తప్పనిసరిగా తలకు మూలరాయిగా దేవుడు చేస్తాడు. ఉన్న స్థలంలో, ఉన్న ఇంటిలో, ఉన్న సంఘానికి వెళ్ళవచ్చు. కానీ నువ్వు బయటికి వెళ్ళి దేవుడు ఉన్నతమైన విలువనిచ్చి నేను వాడుకోవడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. దేవుడి సన్నిధిలో మన బ్రతుకులు దేవుడి కొరకు సమర్పణ చేస్తే ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కానీ. కాబట్టి సంగమా ఆ మాట చదువుమా, ఈ నామములోనే రక్షణ, మనకు నామములో రక్షణ, ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామములో రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని చెప్పాలి. విద్య దేవుని పనికి రాదు, అస్సలు రాదు. దేవుడి శక్తి ఉంది, దేవుడి శక్తి ఉంది. ఏ విద్య పనికి రాదని దేవుడి లేఖనంలో తెలియజేస్తుంది. సంస్కారం లేని విద్య, పనికి రాని విద్య. ఎవరు విడలారా? విద్యను అనుభవిస్తుంది దేవుడు విడలారా? చదువుకుంటున్న తల్లులారా, బాబులారా, చదువుకున్న వాళ్ళారా, సంస్కారం తెచ్చుకోండి. ఫస్ట్ సంస్కారం లేని విద్య. చదువు ఎప్పుడు కూడా తల్లి గురువు. చదువు లేకపోయినా పర్వాలేదు, పాతకాలంలో ఆ గురువు అనే ఆ తల్లి గురువు అనే స్థానాన్ని కాపాడుకుంటూ వెళ్తున్నారు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అలా కాపాడుకున్న వారి బ్రతుకులలో దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుకున్నారు. మమ్మల్ని నిలబెట్టుకున్నారండి. మా తల్లిదండ్రులను గౌరవించాలి రోజు అని మమ్మల్ని నిలబెట్టుకున్నారు. ఎవరు బిడ్డలారా? చదువుకున్న ఎవరు బిడ్డలారా? చేతిని జోడించి మీకు తెలియజేసేది ఒక్కటే, సంస్కారం నేర్చుకోండి. నేను అదే కదా, థ్యాంక్ యూ.
ఎవ్వరు కూడా ఒక్క మాట ఒక్క చిన్న మాట దారి వచ్చి ఎన్నో తిట్టేవాడు. వారి అమ్మనైతే ఇష్టం వచ్చినట్టు కొట్టేటోడు, రాత్రి నిద్రపోనిచ్చేవాడు కాదు. అయినా మేము నా తల్లిదండ్రులకు మాకు చదువు లేదు, సంస్కారం ఉంది. మాకు చదువు లేదు కానీ మా సంస్కారం నేర్పించాడు. మా తల్లిదండ్రులు పడి కష్టం నేర్చుకున్నా నేను, సుఖానికి లోపడలేదు నేను. మా తల్లిదండ్రులు చూసే అమ్మా తల్లులు పాపలు సుఖపడకండి, చదువుకున్న వాళ్ళారా సుఖపడకండి. మీ తల్లిదండ్రులు ఇంట్లోనే మీరు కష్టం నేర్చుకోండి, మీరు వెళ్ళిన చోట మీరు సుఖం అనిపించే శక్తిని ఇస్తాడు దేవుడు. కష్టపడండి, తల్లిదండ్రులతో కష్టపడితే సుఖం ఇస్తాడు దేవుడు. దేవుడు వినరాదా? దేవుడి సన్నిధిలో మీ తల్లి తిరుగుపోతుండొచ్చు, నీ తండ్రి తాగుపోతుండొచ్చు. తండ్రి దానికి మించిన దైవము లేదు అని వాక్యమే తల్లి తండ్రి గురువు అన్నాడు. పాట నేర్పించిన గురువు కాలు మొక్కుతారని మన దినము టీవీలో చూపిస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆ టీచర్ అందరినీ ఎప్పుడో చదువు నేర్పించిన గురువు పరిస్థితి బాగలేకపోతే, టీచర్ పరిస్థితి బాగలేకపోతే ఆ పిల్లలందరూ కలిసి వారికి 1000 రూపాయలు ఏం చేస్తున్నారండి సహాయం కదండి. పొరపాట్లు జరుగుతాయండి, అందరి ఎడలు జరిగితే ఎవరు నీతిమంతులు కాదు. నీతిమంతులు అందరూ నీతిమంతులు అంటే నేను ఒకటి ఇలా ఉండేది కాదు, ఇలా మురిగిపోయేది కాదు, రోగపై చచ్చిపోయేది కాదు. అర్థమవుతుందా మీకు? నేను నీతిమంతురాలంటే ఇక్కడ చచ్చిపోవాలి. నేను నీతిమంతురాలు కాదు, ఏ పార్టీకి కాలేదు కూడా, ఏ రోజు కాలేదు కూడా నీతిమంతురాలు. నేను నీతిమంతురాలు అంటే దేవుడు కూడా నా యొక్క వర్షకది ఇంకొకటి లేదు. ఎవరు నీతిమంతులు? దేవుడు నేను తప్ప నీతిమంతుడు అక్కడ కూడా లేదు, నేను తప్ప నీతిమంతుడు అక్కడ లేదు. ఇక దేవుడు కూడా అందరూ వాక్యం దగ్గరికి రావాలి, ప్రార్థన దగ్గరికి రావాలి. మన జీవితాన్ని దేవుడి వాక్యం అర్థం దగ్గర పెడితే నువ్వు చేసేది తప్పు అమ్మా, నువ్వు చేసేది రైట్ కాదమ్మా అని దేవుడు చెప్తాడు. తప్పక సరి చేసుకొని చక్క చేసుకొని శక్తి ఇస్తాడు దేవుడు. అందరూ రావాల్సింది దేవుడి పరిశుద్ధ గ్రంథం దగ్గరికి. ఏ పరిశుద్ధ దగ్గరికి కాదు వెళ్ళవలసింది, ఏ జీవి దగ్గరికి కాదు వెళ్ళవలసింది, ప్రతి ఒక్కరు రావాల్సింది. వాక్యం అనే అర్థం మన కళ్ళ ముందు ఉన్నది. అందుకే యాకోబు గారు అంటారు, వాక్యం అనే అర్థం మీ ముందు పెట్టాడు. ఆ వాక్యం అనే అర్థం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇది రైట్, ఇది తప్పు అని దేవుడు తప్పక మనకు తెలియజేస్తాడు. వాక్యం చేత సరి చేసుకుంటూ చక్క చేసుకుంటూ జీవితాన్ని ప్రభు కొరకు కట్టుకుంటూ ప్రభు కార్యాల కొరకు మనం ముందుకు వెళ్ళినప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. కాబట్టి ప్రియ సంగమా, చదువు లేని పాపలు లేని వాళ్ళు పేదలు యోగాలు లేకనండి, విద్య లేని పాపలు అని రాపించాడు అక్కడ. ఎందుకో తెలుసా? చదువుకున్న వాళ్ళకి సిగ్గు రావాలి. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా అక్కడ రాపించింది? మీ చదువు దేవుడి సన్నిధిలో పనికి రాదు. దైవ శక్తి దగ్గరికి రండి, దేవుడి వాక్యం దగ్గరికి రండి, వాక్యానికి రండి, దేవుడి దగ్గర బ్రతకండి, దేవుడి కార్యాలు చేయండి, దేవుడి మాట చెప్పండి, ప్రభు కొరకు దేవుడిని అభిషేకించి వాడుకుంటారు దేవుడు. అది దేవుడి కార్యాలు. అక్కడ చూడండి, వాళ్ళు ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారట. ఎవరిస్తారో ధైర్యం? చదువు కాదు ధైర్యం ఇచ్చేది. 4 ముక్కలు చదువు వచ్చిన వరకు ఓ గొప్పవారు అనుకుంటే మనం పడికిరాదు ఇంకొకరు లేరు. చూడమ్మా అక్కడ చదువు అక్కడ వాక్యం చదువు. వారు విద్య లేని పామరులని గ్రహించి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. ఎవరితో కూడా ఉంటే ధైర్యం వస్తుంది? ఎవరితో? అమ్మలు అయ్యలు
కళ్ళు చెదిరిపోతుంది. కళ్ళు చెదిరిపోయి ఆశ్చర్యపోయి మీరు యేసుతో ఉన్నవారు చెప్పలేదు. ఈయన బీజీ చేసిన వాడే చెప్పలేదు. చెప్పినా ఈయన బీజీ చేసినాడు. అప్పుడు అందుకే అంత ధైర్యం వచ్చింది అని చెప్పలే. బయటికి రాదంలో తీసి అందరూ వాడే చదువు. నీ జీవితం కొరకు వాడుకో, ప్రభు కొరకు కాదు వాడుకోవాల్సి. దేవుడు వెళ్ళాలి. ఈ రోజు కావాలని చదువు, ఆ రోజు అడుగుతానికి చదువు రాదు. దైవ శక్తి మోకాలు దేవుడి కార్యాలు, దేవుడి కార్యాలు, దేవుడి కార్యాలు. చదువు కావాలి. చదువు లేకపోతే చిన్న చూపని చదివిపిస్తాడు. చదివియాలి పిల్లలు. ఒక ఆయన ఎందుకు పని చెప్తున్నారు తెలుసా? లక్షలు పెట్టి చదువు తీస్తున్నారు. మొదటిగా సంస్కారం నేర్పించాడు పిల్లలు. ఈ రోజు తల్లి తండ్రి గురువు వాళ్ళని గౌరవించాలి అనే తలకు నేర్పిస్తే ఆటోమేటిక్గా దేవుడు బయట చెప్తారు. వాళ్ళని తప్పనిసరిగా చెప్తారు. దాన్ని డౌటే లేదు. దాన్ని నేనే సాక్ష్యం. ఇక సంగమా దేవుడి సన్నిధిలో మన బ్రతుకుని సమర్పణ చేసుకోవాల్సింది. ఎందుకో తెలుసా? ఒక ఆయన ఒక రాజధాని దగ్గరికి ఒక బాబు తీసుకొచ్చాడు. అయ్యా మా అబ్బాయి స్కూల్ జాయిన్ చేస్తున్నాం అయ్యా, ప్రార్థన చేయాలి. మంచిది నాయన, ప్రార్థన చేస్తాను. అయ్యా వాడి నెల ఫీజుతో తెలిసినాయా నీకు? నువ్వు చెప్పక నాకేం తెలుసు, నువ్వు చెప్పాలి కదా అంటే ఆయన అన్నాడంట, ఒక్క నెలకు వచ్చి ఒక ఎల్కేజీ పిల్లోడికి 1,50,000 ఫీజు కడతాడు. ఎంత అండి? ఎంత ఎంతమ్మా? ఒక ఎల్కేజీ పిల్లోడికి 1,50,000. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి 1,50,000 అంటున్నారంట. దైవజనుడు అన్నారంట, అన్నా మంచిదే, నీ తప్పు నీ ఇష్టం, నీ కొడుకు నువ్వు తండ్రి, నీ ధనం నీ బిడ్డ చేసుకో కాదంటారు. ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తాను, నీ కొడుకు చాలా బాగా చదువుతాడు. కానీ ఎన్ని లక్షలు పెట్టి వాడిని చదివించి వాడి చదువు పూర్తి అయిపోయి నీ మాట వినకుండా నీకు తిరుగుబాటు చేసి నిన్ను దూషించి నీ తల వచ్చి నీకు అవమానం తెచ్చే స్థితి కలగ చేస్తే ఎక్కడ ఉంటావు అని అడిగాడు. అర్థమైందా? ఎక్కడ ఉంటావు నువ్వు? నీ తల ఎక్కడ పెడతావు అని అడిగాడు. దానికి మాట లేదు. నువ్వు లక్షలు ఖర్చు పెట్టు, కానీ ఫస్ట్ నీ కొడుకుకు చిన్న నాటి నుండి పెద్దలని గౌరవించడం, మంచి మర్యాద, ఇది తప్పు ఇది గొప్ప అని నేర్పించు. అదే నీ బిడ్డని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టవచ్చు. అర్థమవుతుందమ్మా? ఈరోజు లోకమంతా పరిగెత్తినట్టుగా దేవుని పిల్లల మనం పరిగెత్తితే మన బ్రతుకులో అర్థం కాని పరికరమైన పరిస్థితులకి మనము దిగజాలి. ఆలోచించాలి. ఆ రోజు పిల్లలు ఉన్నట్టు ఈరోజు పిల్లలు లేరండి. చాలా జాగ్రత్త. జీవితాలని కాపాడుకోవడానికి, పిల్లల్ని కాపాడుకోవడానికి దేవుడి పిల్లలారా దేవుడి మీద ఆధారపడి దేవుడి స్థలంలో ప్రార్థన చేస్తూ మోకాళ్ళ అనుభవంలో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ సమయం దొరికితే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుడితో సహవాసం కలిగి ఉండడం, దేవుడి కార్యాలు చేయడం. వేరు ప్రియుని కంటే నీ ప్రియుల విశేషత ఏంటి? నా ప్రియుని మీద ఆధారపడితే నన్ను సిగ్గుపడలేదు నా దేవుడు. నా ప్రియుని మీద ఆధారపడితే గొప్ప ధైర్యాన్ని చాటుకొని నిలబడతాడు. వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడి విద్యని పాపలు అనగా మాట్లాడసారి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించారు. ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. చెప్పండి. ధైర్యం గురించి అమ్మా దేవుడి సన్నిధిలో ధైర్యం. ఈరోజు
దేవుని సన్నిధిలో ఉంటే, ప్రార్థన చేసుకుంటే, సహవాసంలో ఉంటే, బైబిల్ చదివితే, భక్తి కలిగి ఉంటే, దేవుని మీద సీయోనులో వేయబడిన తనకు మూలమైన రాతి మీద విశ్వాసం ఉంచిందా, ప్రత్యేకింపబడిన వాడిగా, అమూల్యమైన వాడిగా సిద్ధపరిచి ధైర్యంతో ప్రభు కార్యాలయ సాగిపోగా అభిషేకమైనది తిరిగి వచ్చుగాక. అట్టి కార్యం కొరకు మన బ్రతుకు ఏం చేయాలమ్మా? సమర్పించి విద్య లేని పాములని దేవుడు అభిషేకించి వాడుకుంటే ప్రజలందరినీ చూసి వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని తెలుసా? వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మీకు? పీజీ చేసినందుకు. ఏం చేసినందుకు? పలానా మెడికల్ కాలేజీలో చదివినందుకు, పలానా ఇంజనీరింగ్ కాలేజీలో చదివినందుకు వచ్చిందంట ధైర్యం. అర్థమవుతుందా? ఉస్మానియా యూనివర్సిటీలో చదివిందాం, లేకపోతే ఇక్కడ ఏముంది? జేఎన్టీలో చదివిందామే, అందుకన్నా ధైర్యం వచ్చింది అన్నారా? ఏమన్నారు? యేసుతో నీకేమున్నా ఏమి లేకపోయినా, అంతకుముందు అంత లేకపోయినా, చదువు లేకపోయినా, ధనమున్నా ధనం లేకపోయినా, యేసుతో కూడా ఉంటూ గొప్ప శక్తితో నింపుతారు, అద్భుతాలు చేస్తారు. అట్టి అనుభవం మనమందరూ మార్చబడదురు గాక. నా ప్రియ విశేషత ఇది నా ప్రియ విశేషత అని సులభుడు. ఏది విశేషత చెప్పండి? ఏది విశేషత? నంబర్ 1 ధవలవర్ణుడును, నంబర్ 2 రత్నవర్ణుడు, నంబర్ 3 నంబర్ 4 అమూల్యమైన వాడు. ఆయన నామమందే రక్షణ కలుగుతుంది. 6 ఆయన నామమందే రక్షణ రక్షణ. 7 ధైర్యం. అర్థమవుతుందా? ధైర్యం నా దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు. యెరూషలేము కుమార్తెలు అందరూ వచ్చి ఒక్క ఆమెను పట్టుకొని అడుగుతుంది. ఆమె చెప్తున్న మాట ఏమని? నా ప్రియుని యొక్క విశేషత చెప్ప కూర్చొని అని 7 కార్యాలు చెప్పడం. స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 సంపూర్ణమైన కార్యంలో మనం అందరం సాగిపోదురుగాక. ప్రియుని విశేషతను చెప్పుకోవడానికి మన నోళ్ళు వాడుకొనుగాక. అభిషేకంతో మనం నింపబడుగాక. అతి ధైర్యశాలిగా మనం మార్చుగాక. అతి కార్యం మన బ్రతుకులో నెరవేర్చబడుగాక. దేవుడి మాట దీవించుగాక. అందరూ బాగుంది. ఎంతవరకు ప్రతి మాట ఇంతవరకు వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి బలపరచు. వాక్యం వింటూ ఉండగానే క్రియానుభవంలో కార్యస్థితిని జరిగించిన ఇంటిన ప్రతి అతడు నీరు కట్టండి, ప్రతి అతడు నీరు కట్టండి, ప్రతి అతడు నీరు కట్టండి. దుష్టుడు ఎందుకు పోవచ్చు? ప్రతి గుండెలో నీరు బలపడి మార్చి అద్భుతాలు జరిగించున్నాయి. వాక్యం వెలుగులో నేను కట్టబడిన కాకాన్ని ప్రార్థిస్తున్నాను. ఆ నోరు నీ విశేషతని పంచిపెట్టడానికి ఈ రోజు నుంచి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీతో పని నీ కార్యాలను కొనసాగించు. యెరూషలేము కుమార్తెలను సులేమిది నా ప్రాణ ప్రీతి అయ్యా, ఇదిగో విశేషత ఇదమ్మా అని వివరించినట్టుగా మేము కూడా ప్రాణ ప్రియుడని యేసయ్యా నిన్ను గురించి అనేకులకు వివరించడానికి ఆ నోటిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీరే కార్యాలు వాక్యాన్ని వీక్షిస్తున్నా ప్రతి పేరు ఆశీర్వదించి దీవించు. అట్టి ఆత్మ వర్షం ప్రతి ఒక్కరి మీద కుమరించి వాక్యం వింటూ ఉంటారు. అగ్ని అభిషేకానికి పరిపూర్ణమైన మార్పులోకి మార్చుకుంటారు. నీ కార్యాలను వేరే మహిమ ప్రభావం వేరేచ్చు. నీకే స్థుతిస్తూ నిత్య ప్రతి మాటకి మీరు కలబడులకు మార్చి అద్భుతమైన కార్యాలు